హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ గార్డెన్లో తోటకూర రెడీ అయింది. ఇది చాలా టైమ్స్ కోసాను, మళ్ళీ వచ్చింది. ఇక్కడ చాలా వేసాను తోటకూర సీడ్స్, వర్షానికి కొన్నే వచ్చినాయి. ఇక్కడ ఇది మొత్తం వేసాను కానీ కొన్నే వచ్చినాయి. వర్షాకాలం ఇలా వర్షం పడితే ఆకులు మొత్తం పడిపోతాయి, ఆకుకూరలు సరిగ్గా రావు. వచ్చిన వరకు వస్తేనే అలా జల్లేసాను, వర్షానికి కొన్ని వచ్చినాయి ఈరోజు తోటకూర. ఇదిగోండి ఇటువైపు ఇంకా ఎక్కువ వచ్చింది, లేతగా ఉంది. హాఫ్ కట్ చేసేస్తున్నాను, 2 ఆకులు ఉంచేసి మళ్ళీ వచ్చేస్తుంది. బాగా చిన్న మొక్కలు అయితే ఇంకా మొత్తం పడిపోతుంది, కుళ్ళిపోతుంది. కొంచెం పెద్దవైనాక ఇలా 2 ఆకులు తీసేస్తే బాగా వస్తాయి. ఇదిగోండి బర్డ్స్ అరుస్తున్నాయి. చుక్క కూర కోసిన కొద్దీ చాలా బాగా వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఫ్లవర్స్ బాగుంటాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఈ వంగ మొక్క టెర్రస్ పై నుంచి తెచ్చిపెట్టాను, కుండీలో నుంచి. లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో బాగా కాసింది, పొడవు వంకాయ. ఇదిగోండి బాగానే సెట్ అయింది, కాయలు కూడా స్టార్ట్ అయినాయి. వంగ మొక్కలు పెట్టాను మొత్తం వరుసనే, మొక్కలు కూడా ఎదిగినాయి, పెద్దవైనాయి కాస్త. ఇదిగోండి ఇక్కడ బచ్చల కూర వస్తున్నాను కాస్త. కొద్దిగా తోటకూర, కొద్దిగా బచ్చల కూర వస్తున్నాను. పొద్దున్నే ఈ సౌండ్ బాగుంటుంది కదా, పిచ్చుకలు అరుస్తున్నాయి. ఇక్కడే గూడు పెట్టుకున్నాయి. ఇదిగోండి జామ మొక్క పెట్టాను, ఇది పింక్, జామకాయలు పింక్, అందుకే పెట్టాను బాగుంటుందని. బౌల్లో వేసేసాను. కొద్దిగా చుక్క కూర కోస్తున్నాను. ఇవి కూడా లీవ్స్ పెద్దవైనాయి. ఇవి కూడా 2-3 ముక్కలే, చాలా బాగా వస్తున్నాయి మట్టిలో పెట్టడం వల్ల. కోస్తే బాగా హైట్ వెళ్ళకుండా మంచి బుషీగా వస్తుంది కోస్తున్న కొద్దీ. కొయ్యకుండా వదిలేస్తే హైట్గా వెళ్ళిపోయింది కుండీలో ఒకటి. అవి సీడ్ కూడా రెడీ అవుతానికి రెడీగా అయిపోయింది. మొక్క కూడా సరిగా ఉండదు కొయ్యిపోతే. ఈ బంతి మొక్కలు పెట్టినవన్నీ అతికేసినాయి, బాగా ఎదిగినాయి కూడా. ఎందుకంటే బచ్చల కూర లేతగా ఉంది, కోసేస్తున్నాను. వైట్ కదా, ఏ ఒకటి వస్తూ ఉంటున్నాయి, అడ్డమేం లేదు, తినేస్తున్నాయని కొద్దిగా రాగానే కోసేస్తున్నాను. ఎందుకండి ఈరోజు కొంచెం ఎండ వస్తుంది, సరిగ్గా ఎండే లేదు అసలు. మొక్కలకి ఎప్పుడు వర్షమే కాదు, కొంచెం ఎండ కూడా ఉంటేనే చాలా బాగా పెరుగుతాయి. కింద పెట్టేస్తే నేను ఎండ తగిలిన ప్లేస్లో అసలు మొక్కలు ఎదగలేదు. ఎప్పుడైతే వాటిని తీసుకెళ్ళి పైన టెర్రస్ పైన పెట్టేశాను, ఎండలో వర్షానికి ఆ ఎండకి మంచిగా వచ్చేసినాయి మొక్కలు. నీడలో పెడితే అస్సలు ఎదగలేదు, ఎండ తగలాలి కంపల్సరిగా. ఎందుకండి చిక్కుడు ఎంత రాలిపోయినా మళ్ళీ స్టార్ట్ అయ్యి చాలా బాగా వస్తున్నాయి. ఈ బచ్చల కూర మొక్క సపోర్ట్తో ఇలా వెళ్ళిపోతుంది. ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎందుకండి ఇలా తాడు సపోర్ట్ ఇస్తే చాలా బాగా వెళ్తుంది. ఎందుకండి మిర్చీలు స్టార్ట్ అయినాయి, చిన్న మిర్చి పడింది. ఇంకొంచెం షార్ట్గా ఉంటే దాన్ని బుల్లెట్ మిర్చి అంటారు కదా, ఇది షార్ట్ కాదు, ఓన్లీ ఇంట్లోనే వేసేసాము సీడ్స్. కొన్ని ఎండుమిర్చిలో సీడ్స్ తీసేసి అలా వేసేస్తే చాలు, వచ్చేస్తాయి ఈజీగా మిర్చీలు. ఇలా వేసినవేను వచ్చేసినాయి. పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి, ఆకుముడత వచ్చేస్తుంది మిర్చీలకి. చిన్న వాటర్ బాటిల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి టెర్రస్ పైన. ఇది రణపాల ఆకు. ఎందుకండి ఒక ఆకు పెడితే చాలు, చాలా బాగా వస్తాయి ఇవి. ఒక ఆకు నుంచి చాలా మొక్కలు వచ్చినాయి. ఇదిగోండి ఇది బత్తాయి, గింజలు అలా వేస్తే వచ్చేసింది. అది ఖర్జూరం, ఆ గింజ సీడ్ పడి వచ్చింది. సన్ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు.
కలర్ బాగుంది కదా. ఇదిగోండి బంతి పువ్వులు, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కేసరి కలర్ బాగుంది కదా. ఇంక ఇప్పుడు బాగా వస్తాయి బంతి పువ్వులు, వర్షాలు పడుతున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ చాలా బుషీగా వచ్చింది. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మొగ్గలు స్టార్ట్ అయినాయి, మొత్తం ఒకేసారి విప్పుతాయి. ఇదిగోండి బ్రింజల్ ప్లాంట్, వంకాయలు స్టార్ట్ అయినాయి. ఈ పొడవు వంకాయలు గుత్తులు గుత్తులు పడతాయి. కాసినాయి అంటే మట్టిలో పెడితేనే ఇంకా చాలా బాగా వస్తాయి. కోసిన కొద్దీ వారం వారం కోసేయచ్చు, అంత బాగా దిగుతుంది. గుత్తి వంకాయలు కన్నా ఇవే చాలా బాగా వస్తున్నాయి, అందుకే ఎక్కువగా ఇవే పెట్టాను మళ్ళీ. ఎందుకండి వీటికి ఎక్కువ మందులు స్ప్రేలు కూడా ఏం అక్కర్లేదు. మొండిదనే చెప్పాలి, చాలా బాగా వస్తాయి. కానీ లీవ్స్ ఎప్పుడే ముదురు లీవ్స్ తీసేస్తూ ఉంటాను. వెనకాల తెల్లగా పురుగుల్లాగా, బూజు పురుగుల్లాగా వస్తూ ఉంటాయి. మొక్క బలవంతం వాటికి వెళ్ళిద్దని కొన్ని లాగేస్తూనే ఉంటాను. ఎందుకండి గోంగూర మొక్కలు పెట్టాను ఇక్కడ. లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ దీని నుంచే సీడ్ తీసి మళ్ళీ పెట్టేస్తాను. ఎందుకండి టెర్రస్ పైన దోస మొక్క అదే పడి వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకండి నాటు బీర, ఇది నాటు బీరకాయలు స్టార్ట్ అయినాయి. ఇటువైపు మెట్లకు అటువైపు ఇటువైపు అల్లించేసాను. ఎందుకండి బెండ మొక్కల సపోర్ట్తో ఇంకొకటి ఇటు వచ్చేసి బీరకాయ స్టార్ట్ అయింది. ఎందుకండి కొబ్బరి తాడు ఇట్లా అల్లేసాను, వీటికి స్టార్ట్ అవుతున్నాయి బీరకాయలు ఇటువైపు. వీటికి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి, లేకపోతే మొక్క కూడా సరిగా రాదు, ఎదగదు. ఎందుకండి ఫిమేల్ ఫ్లవరు బీరకాయ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. పాలినేషన్ చేశాను 6:30కి పైకి వచ్చి. వర్షం పడితే ఇంక రాను, ఆ చీమల ద్వారాగా గాలి ద్వారాగా అవే వచ్చేస్తున్నాయి. అవుతుంది, నాకు వీలైనప్పుడు ఇలా చేసేస్తాను. టెర్రస్ పైన హనీ బీస్ ఎక్కువ రావు కదా. ఎందుకంటే బీరకాయ రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది అంటే ఇంకా ముదిరిపోతున్నట్టు అర్థం. ఇవి నాటు బీర కదా, ఇంకా హైట్ అవ్వు, పొడవు లావు